ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము మరలా దేవుడు మీతో మాట్లాడాలని ఆశ కలిగిన దేవుడు సామెతలు రాసిన గ్రంథంలో 9వ అధ్యాయంలో ఒక మంచి మాట దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. అదేంటంటే, జ్ఞానము నివాసము కట్టుకుని దానికి 7 స్తంభాలు చెక్కుకొని ఉన్నది. జ్ఞానము ప్రతి మనిషికి జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే అన్ని విషయాల్లో ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటాం. అందుకే అంటున్నాడు, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మనము జ్ఞానము ఏం చేస్తుందట, నివాసం కడుతుందట. ఆ నివాసం కట్టుకోవడమే కాక దానికి 7 స్తంభాలు చెక్కుకొని ఉంటుందట. జ్ఞానం అయితే ఘోషిస్తుంది, వివేచన తన స్వరం వినిపింపచేస్తుంది. త్రోవ పక్కను రాజా వీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలబడుచున్నది. ఎందుకు నిలబడుతుంది? మానవులారా, మీకే నేను ప్రకటన చేస్తున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారిలారా, జ్ఞానం ఎట్టిదో తెలుసుకొనుడి అంటున్నాడు. జ్ఞానం కావాలి ప్రతి మనిషికి, జ్ఞానం. అందుకే జ్ఞానముతో అనేక రకాలుగా రాజులు ఏలారు. అక్కడే ఉంటుంది 8వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు కదా ఒక మాట, ఏమని? ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశం. జ్ఞాన ఆధారము నేనే, పరాక్రమము నాదే, నా వలన రాజులు ఏలుదురు. చూసారా, జ్ఞానము వలన రాజులు కూడా ఏలుతారట. అలాంటి లెస్సైన జ్ఞానం మనకి కావాలి. అయితే జ్ఞానం లేని మన స్థితిలో జ్ఞానం ఏ విధముగా కట్టుకున్నాడో, ఏ విధముగా స్థిరపరచబడి ఉన్నాడో ఒక చిన్న మాట దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి. అయితే దేవుని యందలి భయము భక్తి కలిగి దేవుని సన్నిధిలో చక్కగా చదువు లేకపోయినా దేవుని యందలి భయము జ్ఞానము సంపాదించుకున్నాడు. అయితే పేతురు గారు మత్తయి రాసిన శుభవార్తలో ఒక మాట 16వ అధ్యాయము 18వ మాటలో ఒక మాట తెలియపరచబడి ఉంటుంది. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారము దాని ఎదుట నిలవనేరదు. నేను నీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేనివి బంధింతువో అది పరలోకమందు కూడా బంధింపబడను, భూలోకమందు దేన్ని విప్పుతావో అది పరలోకమందు కూడా విప్పబడినని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఎందుకంటే తనకి ఎంత జ్ఞానము ఉందో చూడండి. ఆయన అధికారం కూడా ఇచ్చేస్తున్నాడు పేతురికి. బండ రాయ మీద నేను సంఘాన్ని నీ మీద నేను కడతానని చెప్పి అంటున్నాడు కదా, పరలోకము యొక్క రాజ్య యొక్క తాళపు చెవులు నీకు ఇస్తాను. మామూలు ఒక సామాన్యమైన మనిషి, దేవుని యందలి భయము భక్తి కలిగిన మనిషి, దేవునిలో సాగుతున్న అతనితో ఎంత అధికారం ఇచ్చాడో చూడండి. జ్ఞానం సంపాదించుకున్నాడు, 7 స్తంభాలుగా చెక్కబడి ఉన్నాడు, చెక్కుకున్నాడు. తన జీవితంలో ఏది నీకును నాకు అడ్డుగా ఉందో అవన్నీ చెక్కేసుకున్నాడు. తన జీవితంలో చెక్కబడిన తర్వాత దేవుడిస్తున్న ఒక తాళపు చెవి చూడండి, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి నీకిస్తాను. నువ్వు భూలోకమందు దేనిని బంధిస్తావో అది నేను పరలోకములో కూడా బంధించేస్తాను. భూలోకమందు దేన్ని విప్పుతావో అది పరలోకమందును కూడా విప్పబడినని అతనితో చెప్పాను. ఎంత జ్ఞానము కలిగిన వాడు! కట్టుకున్నాడు తన జీవితంలో, దేన్ని కట్టుకున్నాడు? జ్ఞానముతో కట్టుకున్నాడు, విప్పుతున్నాడు. ఇగో ఎలాంటిది ఇస్తున్నాను చూసా, పరలోకపు తాళపు చెవి నీకు నేను ఇచ్చేస్తున్నాను. అంత సర్వశక్తి కలిగిన ఆ శక్తిని నేను నీకు ఇస్తూ ఉన్నాను అని చెప్పబడుతూ ఉంది. హల్లెలూయా. ఎందుకంటే బిడ్డలారా, జ్ఞానం ప్రతి మనిషికి కావాలి. జ్ఞానము లేనివాడు ఎలా ఉంటాడంటే దేనిని కూడా సాధించుకోలేడు, అందులోకి వెళ్ళలేడు. కనుక ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, మానవులారా, నేను నీకే ప్రకటన చేస్తున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపింపచేస్తున్నాను. జ్ఞానము లేని వారిలారా, జ్ఞానం ఎట్టిదో తెలుసుకో.
బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టి అయినది యోచించి చూడుడి అని దేవుడు మనకి ఖచ్చితంగా తెలియపరుస్తున్నాడు. జ్ఞానం కావాలి కదా, అయితే దేవుని అందరి భయము భక్తి నీకు కావాలి. ఎలా వస్తుంది దేవుని అందరి భయము భక్తి? దేవుని కొరకు విను, దేవుని కొరకు ప్రకటన చెయ్యి, దేవుని కొరకు నిలబడు. అప్పుడు సమస్తాన్ని సాధించడానికి దేవుడు నీకు శక్తినిస్తాడు, బలమనిస్తాడు. ఈ సేవకురాల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. జ్ఞానం లేదని ఒకవేళ యోచిస్తున్నావేమో, జ్ఞానం లేదని ఒకవేళ బాధపడుతున్నావేమో, ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు. జ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు. నీకు కొదువుగా ఉంది, జ్ఞానం లేకపోతే నన్ను అడుగు అంటున్నాడు. జ్ఞాన ఆధారము నేనే అంటున్నాడు. జ్ఞానానికి ఆధారము నేనే, పరాక్రమము కూడా నాదే. నా వలన రాజులు ఏలుదురు. వారు ఏ విధముగా ఏలుతున్నారు బిడ్డలారా? జ్ఞానం ఉంది కనుకే దేవుడిస్తున్నాడు జ్ఞానం. నీ జ్ఞానం లేదని ఒకవేళ చింతిస్తున్నావేమో, ఈ దినం దేవుడు నీతో నేరుగా మాట్లాడుతున్నాడు. జ్ఞానాన్ని కావాలి ప్రభువా, జ్ఞానం కావాలి నాయన అని దేవుని సన్నిధిలో నువ్వు మొర్రపెట్టడం నేర్చుకో, అద్భుతం జరుగుతుంది. అదే కాకుండా దేవుడు అంటున్నాడు, జ్ఞానం నేను ఇస్తాను అంటున్నాడు. అదే కాకుండా 7 స్తంభాలుగా చెక్కుకోవాలట. నీలోది ఏ చెత్త ఉందో, ఏ అడ్డుందో దేవునికి నీకు అది చెక్కేసుకున్నప్పుడు దేవుడు గొప్ప అధికారాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇట్టి జ్ఞానము నీకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్.